హాయ్ అండి. ఈరోజైతే నేను ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. మొన్న మీరే చేసుకున్నారు, నాకు చేయమని అయితే మా అమ్మాయి అడిగింది. వాటికి కావాల్సినవి అయితే కోసుకున్నాను. ఉల్లిపాయలు, టమాటా, క్యారెట్ తురుము, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు సన్నగా తరిగాను. 5 గుడ్లు అండి, మేము 5గురు. అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసేసి కట్ చేశాను. ధనియాల పొడి, పసుపు, గరం మసాలా, నిమ్మరసం చెక్క. స్టవ్ వెలిగించి గిన్నె అయితే పెట్టి మరి ఫ్రైడ్ రైస్ తయారు చేద్దామా. చూడండి, ముందుగా స్టవ్ వెలిగించి మూకుడు అయితే పెట్టుకున్నాను. ఒక గరిటె నూనె పోసుకున్నాను. ఇందులో ఇప్పుడు ఈ 5 గుడ్లు అయితే వేసేసి వేపుతాను. చూడండి, ఇలాగైతే వేపేసాను. ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే పక్కకు తీస్తున్నా. పక్కకు తీసానండి. మళ్ళీ కొంచెం నూనె, 1 టేబుల్ స్పూన్ నూనె, 1 టేబుల్ స్పూన్ నెయ్యి అండి. ఈరోజే కాసాను నేను ఇంట్లో. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన అల్లం ముక్కలు, కొంచెం వెల్లుల్లి రెబ్బలండి, పొట్టు తీసేసి ముక్కల కింద అయితే కోసాను సన్నగా. తగినన్ని ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగాను. 1 టమాటా, అది కూడా సన్నగా తరిగాను. పచ్చిమిర్చి అండి, 3-4 పచ్చిమిరపకాయలు అయితే అలా సన్నగా తరిగాను. కొద్దిగా క్యారెట్ తురుము వేపుతాను. మరి కూడా ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇంట్లో ఉన్న వాటితో అప్పుడప్పుడు ఇలా చేసుకుని నోటికి రుచిగా తింటే భలే ఉంటుందండి. మసాలాలు ఏమి ఎక్కువ వేయకుండా కొంచెం కొంచెంగా వేసాను నేను. రుచికి తగ్గట్టుగా ఉప్పు, కోడిగుడ్డు వేపాను కదా అది కూడా వేసేసాను. ఒక 1/2 టీ స్పూన్ కారం, 1/4 టీ స్పూన్ పసుపు, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా అండి. మరి కూడా వేపేసుకుందామా. వేపేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఇందులో వేడి అన్నం ఇందులో వేసుకుని కలిపేసుకుని తింటే భలే ఉంటుందండి. నిమ్మరసం, ఉల్లిపాయ అయితే నంచుకొని తింటే ఉంటుంది, మరి భలే ఉంటుందండి. చల్లగా ఉంటే వేడిగా కడుపులోకి. కరివేపాకు తురుమాను 2 రెమ్మలు, కొద్దిగా కొత్తిమీర, ఇది కూడా సన్నగా అలా తరిగాను. ఘాటు ఎక్కువని నేను పుదీనా అయితే వేయలేదండి. మరి అమ్మాయి అయితే ఇష్టపడి చేయించుకుంటుంది కదా, తనకు కావాల్సినవన్నీ కొంచెం కొంచెం వేసాను. వేడి అన్నం పొగలు కక్కుతుంది కదండి. ఇప్పుడు ఈ అన్నం అయితే ఇందులో వేసేసి కలిపేసి